హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనందరి ఫేవరెట్ వెజ్ రెసిపీ పన్నీర్ టిక్కా మసాలా. అసలు పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు హంకర్డ్ వేసుకోవాలి. హంకర్డ్ అంటే ఏదో కాదండి. పెరుగుని ఒక క్లాత్ కానీ స్ట్రైనర్లో కానీ వేసుకొని ఒక గంట పాటు అలా వదిలేయండి. అప్పుడు దానిలో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకు పెరుగు అనేది గట్టిగా అవుతుంది. దాన్నే హంకర్డ్ అని అంటారు. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతిని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పన్నీర్ టిక్కా మసాలాకి పన్నీర్ పీసెస్ అనేవి ఈ మాత్రం మందంగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో 1 కప్పు క్యాప్సికమ్ క్యూబ్స్, 1 కప్పు ఆనియన్ క్యూబ్స్, అలాగే 1 కప్పు టమాటో క్యూబ్స్ని వేసుకొని పన్నీర్ ముక్కలు అలాగే వెజ్జీస్ బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కప్పులో కాల్చి తీసుకున్న చార్కోల్ని ఉంచి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చార్కోల్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని స్మోక్ రాగానే మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల పన్నీర్ అండ్ వెజ్జెస్కి మంచి స్మోక్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని చార్కోల్ని బయటకు తీసేసి మరలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, 5 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్న సమయంలో 2 లవంగాలు, 4 ఇలాచీ వేసుకొని మరి కాసేపు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ వెజ్జెస్ని చాప్ స్టిక్స్కి నేను మీకు చూపిస్తున్న విధంగా గుచ్చుకోవాలి. మనకి స్టిక్స్ అనేవి వాటర్లో ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత యూస్ చేసుకోవాలి. లేకపోతే మనం ఈ వెజ్జెస్ గుచ్చేటప్పుడు స్టిక్స్ అనేవి విరిగిపోతాయి. ఇదే విధంగా అన్నీ గుచ్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 క్యూబ్ బటర్ని వేసుకొని ప్యాన్ చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక పన్నీర్ని నేను మీకు చూపిస్తున్న విధంగా స్లోగా ప్యాన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక 2 వైపులా తిప్పుకుంటూ మధ్య మధ్యలో బటర్ని అప్లై చేసుకుంటూ ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 70% కుక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫ్లేమ్ మీద నేను మీకు చూపిస్తున్న విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 20% కుక్ చేసుకుంటే చాలు. ఒకవేళ మీరు డైరెక్ట్గా లాగించేద్దాం అనుకుంటే ఫుల్గా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 క్యూబ్ బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత 3 పచ్చిమిర్చి తరుగుని వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు,
కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని ఇందులో 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి ఆయిల్ తేలే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనూ ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కసూరి మేతితో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రోటీతో లాగించేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా మసాలా రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.